ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను క్యాంప్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఎవరెవరు గెలుస్తారో తెలియని పరిస్థితుల్లో అందరు అభ్యర్థులను పార్టీలు క్యాంపులకు తరలిస్తున్నాయి. మున్సిపల్ పీఠాలు దక్కించుకోవడమే లక్ష్యంగా క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. బెల్లంపల్లి, ఖానాపూర్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి మున్సిపాలిటీలో పోటీ చేసిన వారిని క్యాంపులకు పంపించారు. అయితే ఇప్పటికే మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థులు బస్సుల్లో క్యాంపులకు తరలిపోయారు. మంచిర్యాల కార్పొరేషన్లో పార్టీ గుర్తుపై పోటీ చేసిన వారందరినీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఒక్కచోటకు చేర్చారు. రేపటి ఫలితాల తర్వాత గెలిచిన వారిని క్యాంపులకు తరలించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కౌంటింగ్కు ముందే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు. తొర్రూరులో క్యాంపులకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను తరలించారు. జనగామలోనూ క్యాంపు రాజకీయం షురూ అయింది. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.